గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హలో అన్వర్ గారు. Hi sir. సో వెరీ ఎనర్జెటిక్ అని అట్రాక్షన్ సిరీస్ అండి. షేక్ కదా, షేక్ అన్వర్ కదా. బాగా So దాన్ని బాగా ఈ రోజుతో shake 8 కంట్రీస్ మనం రీచ్ అయ్యాం సార్. నేను 8 6 కంట్రీస్, ఈ రోజు మార్నింగ్ మన ఆడియన్స్ తో కలిపి 8 కంట్రీస్ మనం రీచ్ అయ్యాం. ఓ ఫెంటాస్టిక్ అండి. 8 కంట్రీస్లో లా ఆఫ్ అట్రాక్షన్ మీ క్లయింట్స్ ఉన్నారు అంటే గ్రేట్. ప్లాసిబో ప్లాసిబో ఎఫెక్ట్. ఉంది సార్. సార్ కాన్ఫిడెన్స్ గురించి ఒక మాట చెప్తాను సార్. ప్లాసిబో ఎలా పనిచేస్తుంది? కాన్ఫిడెన్స్ అంటేనే ప్లాసిబో, ప్లాసిబో అంటేనే కాన్ఫిడెన్స్. ఒకసారి థామస్ ఆల్వా ఎడిసన్ తన ల్యాబ్ కాలిపోయినప్పుడు వాళ్ళు శిష్యులు అడుగుతారు అనమాట, ఏంటి గురువు గారు మీ కాన్ఫిడెన్స్ ఏంటి సార్ అని అంటే, థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చెప్తాడంటే, ఒరే ఒకటి గుర్తుపెట్టుకో, కాన్ఫిడెన్స్ పోతే ఉన్నదంతా పోతుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తే పోయిందంతా వచ్చేస్తుంది. ఎంత బాగా చెప్పారు చూసారా. కాన్ఫిడెన్స్ మీకు పోయింది అనుకోండి, మీ దగ్గర ఉన్నదంతా వెళ్ళిపోతుంటుంటుంది ఫాస్ట్గా. వచ్చింది అనుకోండి, ఎంత పోయినా చక్రవడ్డీ బారువడ్డీ సహా లాగేస్తారండి. సో అందుకే నేను ఏం చెప్తానంటే, కాన్ఫిడెన్స్ ఇస్ అ మ్యాగ్నెట్ అండి సార్. సో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉండగలిగితే అంత సక్సెస్ అవుతాం ఈ 21st సెంచరీలో. ఈ ఆకర్షణ సిద్ధాంతం చెప్పేదే అది, ప్లాసిబో. అయితే ఈరోజు నేను చెప్పబోయే సీక్రెట్, ధనవంతుడు అవ్వడం ఎలా అసలు. అయితే దానికి నెపోలియన్ హిల్ తను రాసిన పుస్తకంలో ఆలోచించిన ఐశ్వర్యవంతుల కన్నా చెప్పిన కొన్ని టాప్ సీక్రెట్స్లో ఇది ఒకటండి. ధనవంతుడు అవ్వాలంటే మాస్టర్ మైండ్ అవ్వాలట. మాస్టర్ మైండ్ అంటే ఏంటి? సో మన బలమైన కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళే మాస్టర్ మైండ్ అవుతారండి. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు అతను. ఫర్ ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్ చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు. చాలామంది అంటారు 10,000 సార్లు ఫెయిల్ అయిపోయాడు. అయినా కూడా అతను ఒక బలమైన కోరికని, సంకల్పం ఏదైతే ఉందో అతన్ని మాస్టర్ మైండ్ చేసింది ఈరోజు. అదేవిధంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అతను క్రికెట్ చూస్తేనే ఊపు వస్తుంటుంది. ఎందుకు? బలమైన కోరిక. ఎప్పుడు చూడండి అలా చూస్తుంటాను, చిరతపులి కళ్ళులాగా ఉంటాయండి. నేను దగ్గర నుంచి చూశాను, లైవ్లో మాట్లాడాను టెండూల్కర్, షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆ ఫేస్లో ఆ గ్లోగా కాన్ఫిడెన్స్గా ఉంటుందండి, మామూలుగా కాదు, అంత పవర్ఫుల్. ఎందుకంటే బలమైన కోరిక, అతను ఎలాగైనా అవ్వాలి, గెలవాలి అనుకున్నాడు కాబట్టి మాస్టర్ మైండ్ అయ్యాడు. అండ్ అదేవిధంగా మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ నిన్న కూడా వీడియోలో చెప్పాను, ఎవ్రీబడి ఈస్ కాలింగ్ జీనియస్, హే మిస్టర్ ఆల్బర్ట్ యు ఆర్ జీనియస్ అంటే, నో యూ నో పీపుల్ ఆర్ కాలింగ్ మీ జీనియస్ బికాస్ ఐఎమ్ ఏ క్యూరియస్ అన్నాడండి. అంటే క్యూరియస్ మైండ్ సెట్ ఉంటే మనం ఆటోమేటిక్గా నెంబర్ 1 అయిపోతాం. అదే మనల్ని గెలిపించేస్తుందండి. సో ఇక్కడ ఇంకోటి చూస్తే, ధనవంతుడు అవ్వాలి అంటే దట్ ఈస్ కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అందుకే నేనేమంటానంటే, నో లెర్నింగ్ నో ఎర్నింగ్ అండి. ఇప్పటిదాకా నా మీద నేను 14 లక్షలు ఇన్వెస్ట్ చేసుకున్నాను. 14,28,000 రూపాయలు నేను ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ బుక్స్ మీద ఇన్వెస్ట్ చేశాను. అందుకే నేను ఇది అంత ఫాస్ట్గా సక్సెస్ అవుతున్నాను, పీపుల్ని కూడా సక్సెస్ చేయిస్తున్నానండి. నేను ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అండి. కానీ చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్ చేయరు, ఎంతసేపు ఫ్రీ 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 అని చేస్తుంటుంటారు. ఈ ఫ్రీ మైండ్ సెట్ ఉండేవాళ్ళండి నిజంగా చెప్తున్నాను కొంచెం కష్టం, ఒక లెవెల్కి వచ్చి ఆగిపోతారు. ఎప్పుడు తన మీద తను ఇన్వెస్ట్ చేసుకోవాలండి. వారెన్ బఫెట్ చెప్తాడు అనమాట, నాకు ఎంత డబ్బైనా ఇవ్వండి, అందులో సగం డబ్బు నేను నా మీద ఇన్వెస్ట్ చేసుకుంటా అంటాడండి. సో నేను చెప్పేది ఏంటంటే, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ ఆగస్ట్ కల్లా సార్ నేను ఇంకొక 10 lakhs పెట్టబోతున్నా. టాప్ మోస్ట్ అంటే 5 years ఆఫ్ సక్సెస్ 1 year. మళ్ళీ చెప్తున్నానండి, 5 years ఆఫ్ సక్సెస్ 1 yearలో మనం ఎలాగా మైండ్ పవర్ ద్వారా అట్రాక్ట్ చేయని ఒక టాప్ కొన్ని టెక్నిక్స్ నేను నేర్చుకోబోతున్నానండి. సో ఇక్కడ చూసుకుంటే సార్, ఎందుకంటే నాలెడ్జ్ అనేది అబండెంట్గా ఉంది సార్. ధనవంతులు అవ్వాలంటే ఇంకొక సీక్రెట్ అంటే పారాడైమ్ షిఫ్ట్ అని. సో పారాడైమ్ షిఫ్ట్ బాగా అండి. సో అక్కడ మీరు ఆ పిక్చర్లో మీరు చూస్తే, ఇటుపక్క నుంచి చూస్తే ర్యాబిట్ కనిపిస్తుంది, అటుపక్క నుంచి చూస్తే డక్ కనిపిస్తుంది. జీవితం కూడా అంతే సార్. మీ ఫోకస్ ఎక్కడ ఉంది? పారాడైమ్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్, నా కోచ్ బాబ్ చెప్తాడు. బాబ్ ఏం చెప్తాడంటే, పారాడైమ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిట్యూడ్ ఆఫ్ హ్యాబిట్స్. లాస్ట్ టైం మనం పవర్ ఆఫ్ హ్యాబిట్ చార్లెస్ దూహే రాసిన పుస్తకంలో మనం మాట్లాడాం. తెల్లవారు లేచిన వెంటనే ఎవరైతే దుప్పటి మడత పెడతారో వాళ్ళు ఆ రోజు అంత అద్భుతమైన పనులు చేస్తారని మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాం సార్. ఆ వీడియో చూసి చాలామంది జూమ్లో, సార్ మీ వీడియో వల్ల మా అబ్బాయి దుప్పటి మడత పెడుతున్నాడు సార్ అన్నప్పుడు, అబ్బా ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ఇంకా సో వీడియో కోసం కష్టపడే మార్నింగ్ నుంచి ఆ టైం అంతా మనం మర్చిపోతాం. సో గుర్తుపెట్టుకొని, మీరు ధనవంతులు అంటే మీ పారాడైమ్, ఈ పారాడైమ్ అంటే సార్ నెగిటివ్గా ఉంటే అట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక పర్సన్ ఎప్పుడు నేను ఆఫీస్కి లేట్గా వెళ్తా అనుకున్నట్ట, అతనికి ఒక పారాడైమ్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు అతను ఎంత ఎర్లీగా బయలుదేరినా ఏమవుద్దంటే, ఆ పారాడైమ్ ఉంది కదా, ఆ పారాడైమ్ ఏం చేస్తుందంటే కాఫీ ఒలిగిపోయినట్టు ఏదో చేయడం, లేదా ట్రాఫిక్లో ఇరుక్కుపోలే చేస్తుందట. పారాడైమ్, బికాస్ ఆఫ్ యువర్ పారాడైమ్. కొంతమంది ఏంటనుకుంటారు, లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నవాళ్ళు ఎప్పటికీ ధనవంతులు అవ్వరండి. బికాస్ వాళ్ళ పారాడైమ్ వాళ్ళని వెళ్ళనివ్వదు, నమ్మనివ్వదు. సో నేను కూడా మనం మాట్లాడాం. సో మీ పారాడైమ్ ఎలా ఉంది? ధనవంతులు అవ్వడం ఈజీ అని ఉందా?
కష్టం అని ఉందా, దాన్ని బట్టి వస్తుందండి. సో ఇక్కడ తీసుకుంటే అండ్ దీంట్లో సార్ ఇంకా పారాడైమ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. చూడండి, లైఫ్ అనేది చూడండి, ఇప్పుడు చూడడానికి బాగానే ఉంది, అదే పిక్చర్ని రివర్స్లో తిప్పితే భయం వేస్తుంది. అమ్మా చూసారా, దీన్నే న్యూరో సైన్స్ నా కోచ్ చెప్తాడు అనమాట, రీవైర్ యువర్ బ్రెయిన్. డబ్బు పట్ల, లైఫ్ పట్ల, అబండెన్స్ పట్ల నువ్వు ఎప్పుడైతే నీ బ్రెయిన్ని రీవైర్ చేస్తావో నీకు ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. సో లాస్ట్ మనం ఓటీపీ గురించి మాట్లాడాం సార్, ఓన్లీ థింక్ పాజిటివ్. ఈరోజు చాలామంది ఈరోజు మార్నింగ్ జూమ్లో కూడా కొంతమంది ఏమన్నారంటే, సార్ ఈరోజు ఎప్పుడు ఓటీపీ చేసినా మీ ఓటీపీ గుర్తొస్తుంది సార్ అని. ఖచ్చితంగా సార్, ఈరోజు ప్రతి ట్రాన్సాక్షన్కి ఓటీపీ కంపల్సరీ అండి. నేను అలా కనెక్ట్ చేసినట్టు చూడండి. అయితే ఇది సార్ లైఫ్. మీరు చూడండి, మీ లైఫ్లో నాకు ఎప్పుడు కష్టాలే అని అన్నారు అనుకోండి, లైఫ్ ఇలా ఉంటుంది రైట్ సైడ్ పిక్చర్ లాగా. మీ లైఫ్ నాకు ఎప్పుడు ఈజీ, ఎక్కడికి వెళ్ళా ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే సార్ ఎంత అద్భుతం అంటే, నేను ఒక దగ్గర ఏం చదివానంటే, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు అనుకోండి సార్, ఎప్పుడో వెళ్ళి బంగారాన్ని పట్టుకుంటారు, ఎప్పుడో ఏదో అలా అదృష్టం కొద్ది పట్టుకుంటారు. తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళి బంగారాన్ని పట్టుకుంటారట. చూడండి, అంటే అదృష్టం కొద్ది ఎప్పుడో బంగారం పట్టుకోవడం కాదు, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు, అంత పవర్ఫుల్ సార్. అంటే మీ పారాడైమ్ మార్చుకోవాలి. మీ పారాడైమ్ మార్చుకుంటే లైఫ్ సూపర్గా ఉంటుందండి. మీరు ఎటుపక్క చూస్తున్నారు, అబండెన్సా లేక, అది. సో కొంతమంది, నేను ఒక విషయం చెప్తానండి, చాలామంది అప్పులు పాలు అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వీళ్ళు బండి మీద వెళ్తూ ఉంటారు. లెఫ్ట్ సైడ్ బంగారం షాపులు కనిపిస్తాయి, అటు చూస్తే పర్వాలే. రైట్ సైడ్ చూసారనుకోండి గోల్డ్ లోన్స్. అలా చూస్తూ ఏమని మేనిఫెస్టేషన్ చేస్తారు తెలుసా, ఇంట్లో బంగారం ఉంది కదా, ఎప్పుడైనా కష్టం వస్తే చూద్దాంలే, అయిపోయింది అంతే. ఇప్పుడేమో ఇంట్లో బంగారానికి రెక్కలు వస్తాయి ఏదో ఒకరు. ఎందుకు, అక్కడ ఎమోషన్గా మేనిఫెస్టేషన్ అయిపోయింది. చాలామంది బంగారం కొన్నప్పుడు కూడా ఏమంటారు తెలుసండి, బంగారం కొనుక్కుంటే రేపు ఏదైనా కష్టం వస్తే బ్యాంకులో పెట్టడానికి పనికి వస్తుంది, అయిపోయింది అంతే, మేనిఫెస్టేషన్ అయిపోయింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఎప్పుడు కూడా మీ మాట్లాడేటప్పుడు మీ ఎమోషన్స్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. సరదాగా అంటే బ్రూస్లో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నువ్వు సరదాగా కూడా జోక్ కూడా చేయకు, ఎందుకంటే నీ మైండ్ బాడీ జోక్కి రియాలిటీకి డిఫరెన్షియేషన్ తెలియదు. బ్రూస్లీ చూడండి ఎంత గొప్ప మాటలు, అందుకే వాళ్ళని సక్సెస్ అయ్యారండి. మనం ఏంటంటే, ఒక్కసారికన్నా నాకు ఒక క్లయింట్ అన్నారండి. అయితే నేను అన్నాను, మీ కార్లో నేను ఒకసారి సరదాగా పెట్రోల్ బదులు వాటర్ పోస్తా, ఒక్కసారి పోస్తా ఒప్పుకుంటారంటే ఒప్పుకుంటా. ఒక్కసారి అండి, అంటే 10 లక్షల కారుకే ఒప్పుకోనప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ టోటల్ గుర్తుపెట్టుకుని, ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 311 కోట్లటండి మన టోటల్ బాడీ వాల్యూ. మరి దీని మీద ఎన్నిసార్లు మనం నెగిటివ్లు రాలేస్తున్నాం. సో ఒక్కసారి మీరు ఆలోచించండి. సో ఇదండి. సో ఇదే విధంగా దీన్నే చూడండి, పర్సెప్షన్ అనమాట. కొంతమంది నా దగ్గరికి వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతం సార్, రిజల్ట్ సార్, మీ ట్రైనింగ్కి వచ్చిన బాగా పనిచేసింది అంటారు. కొంతమంది ఇవన్నీ నమ్మాలా సార్, నేను నమ్మలేను సార్ అంటుంటారు. ఎందుకంటే పర్సెప్షన్ సార్. అక్కడ చూడండి, దాంట్లో అతను 4 అంటున్నాడు, అతనేమో 3 అంటున్నాడు. అక్కడ ఉన్నది ఒకటే, మీరు ఎలా చూస్తున్నారు లైఫ్ పట్ల, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు 2 దొంగలటండి జైల్లో వేస్తారు. ఇద్దరు పెయింటర్సే. ఒక అతనట ఇద్దరికి 2 చార్ట్లు ఇచ్చారండి. 2 చార్ట్లు ఇచ్చారు. 2 చార్ట్లు ఇస్తే ఈ నెగిటివ్ పర్సన్ ఏం చేస్తారంటే జైలు ఓసల్ని పెయింటింగ్ గీసాడట. పాజిటివ్ పర్సన్ ఏం చేశాడంటే ఇవి ఉన్నాయి కదా జైలు ఓసలు, బయట ప్రపంచాన్ని గీసాడటండి. అంటే ఇతను ఓసలు మాత్రమే చూస్తున్నాడు, పాజిటివ్ పర్సన్ ఓసలు బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు. చూడండి, దట్ ఈస్ కాల్డ్ పర్సెప్షన్. మీరు ఎక్కడ ఉన్నారనేది కాదు, దేన్ని చూస్తున్నారనేదే ఇంపార్టెంట్. సో అదేండి పర్సెప్షన్. ధనవంతుడు అవ్వాలంటే మీ ఉన్న పరిస్థితి కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ ఉన్నాము కాదు, ఎక్కడికి వెళ్ళాలనేది ఆలోచించడం ఇంపార్టెంట్ అండి. అందుకే వాళ్ళే ధనవంతులు అవుతారు. దట్ ఈస్ కాల్డ్ పర్సెప్షన్. సో ఈ విధంగా పర్సెప్షన్ ఉంటాయండి. ఖచ్చితంగా వాళ్ళు పారాడైమ్ మార్చుకుంటే, వాళ్ళ లెర్నింగ్ హ్యాబిట్స్ మార్చుకుంటే, వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చండి. ఫ్యాంటాస్టిక్గా ఉందండి. థ్యాంక్ యూ సార్. పారాడైమ్ షిఫ్ట్ అంటే ఈ విధంగా ఉంటుంది అనేటువంటి చెప్పడానికి ద బెస్ట్ వీడియో అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? సో 7 రోజులు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ చాలామంది అడుగుతున్నారు. ఇది ఆన్లైన్లో ఉంటుందండి. ఆన్లైన్లో December 26 నుంచి టోటల్ 7 days క్లాసెస్ అండి. ఈసారి December 26 ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మీరు చాలా న్యూ ఇయర్స్ చూశారు, కానీ ఈ సెషన్కి వస్తే అండి 2024 ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే జీవితంలో మీ లైఫ్లో ఏదైనా బెస్ట్ డెసిషన్ తీసుకునేది ఏదైనా ఉంది ఇంతవరకు అంటే December 26 రాసి పెట్టుకోండి మీ డైరీలో. మీ జీవితాన్ని మార్చేసి ఏదైనా రోజు ఉందంటే అది December 26. ఎందుకంటే ఈ సెషన్స్కి వచ్చి చాలామంది అండి మిరాకిల్స్ చేస్తున్నారు. సో మనీ మ్యాగ్నెట్స్ అయిపోతున్నారు, కష్టాల నుంచి బయటకు వస్తున్నారు. అండ్ మీ లైఫ్ని ఒక అద్భుతంగా 2024లో ఒక మిరాకిల్ లైఫ్ బతకాలనుకుంటే
ఈ 7 రోజుల క్లాస్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అద్భుతాలు చేయాలనుకుంటే క్లాసెస్కి రండి, చూడాలనుకుంటే మీ ఇష్టం. అండ్ మామూలు కాదు, ఒక హై ఎనర్జీ, ఒక హై జోష్తో. అండ్ మనీ డ్యాన్స్ కూడా ఉంటుందండి, మామూలు కాదు. చాలాసారి ఇందులోనే ఇంత గొప్ప విషయం ఉందనే విషయం తెలుసుకోలేకపోతున్నానని చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఉన్న ఎనర్జీని అన్బ్లాక్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, లా ఆఫ్ అట్రాక్షన్. మామూలు కాదు. 2024 మీరు ఒక అత్యంత ధనవంతులు అవ్వాలంటే ఈ డిసెంబర్ 26 ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ డిసెంబర్ 26 కానీ మీరు వారం రోజులు క్లాసెస్కి వస్తే అండి ఎలా ఉంటుందంటే, 2024 ఆగస్టు 15 దేశమంతా స్వతంత్రం మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటే మీ ఇంట్లో మీ సెలబ్రేషన్స్ ఏముంటాయి తెలుసా? మీరు ఫైనాన్షియల్, మీ ఫ్యామిలీ ఫస్ట్ మిలియనర్ మీరు అవ్వాలనుకుంటే, మీ లైఫ్లో ఎంతవరకు చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు, కానీ ఈ 2024 ఆగస్టు 15 మీరు చేసుకునే సెలబ్రేషన్ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో దానికి కావాలంటే డిసెంబర్ 26 తప్పకుండా రండి. మిరాకిల్స్ అంటే నేను చూపిస్తా 100%. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా బయటికి మా తాడేసి కాదు, క్రేన్తో సహా లాగేస్తానండి బయటికి. ఇది నా మీద నాకున్న లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది నమ్మకం. గ్రేట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ డిసెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ డిసెంబర్ 26 నుంచి ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఈవెంట్లో ఇదే క్లాసు ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.